has been like a family. The experience in working in this film has been like a family. Thanks to my producers Hari sir, Ramya ma'am, and especially my director who is so badiya, and Babu sir for always making us look so good. Thanks to them, this film's really been like we have all like we put in a lot of hard work in this, and just the way you have liked the teaser, I hope you like the film too. Thank you. This is me. Actually, I'm little nervous because uh, when we all were just watching the teaser right now, and I was just sitting over there, and I'm crying a little bit hard out because I have never seen myself over here like this, and I seriously want to cry. and and this is the one of the best experience which we have all gained. I made friends, I made family, and I made like I just really I'm very happy today to be very honest. Thank you so much everybody to come over here. Thank you. ఊరంతా అనుకుంటున్నారు ఇదొక మంచి అవకాశం నాకు. శ్రీహరి గారు నిర్మాత, బాలాజీ గారు డైరెక్షన్లో నా మిత్రుడు నవీన్, మేము ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం సిన్స్ 15 ఇయర్స్గా. ఆయన సినిమా నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషపడుతున్నాను. మంచి మ్యూజిక్ కూడా కుదిరింది. మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా. మనందరికీ మూలం మన పల్లెటూరు, మన ఊరు. పల్లెటూరుల మీద వచ్చిన సినిమాలు అంటే చాలా మక్కువ మనందరికీ. ఎందుకంటే అక్కడున్న గాలి, అక్కడున్న వాతావరణం, అక్కడున్న వాటరు, అక్కడ ఉన్న ప్రజలు, మనుషులు, వాళ్ళ బంధాలు, వాళ్ళ విలువలు, ఇన్నిటిని చెప్పచ్చు. ఆ బేస్ని ఆధారంగా తీసుకొని అందులో 2 లవ్ స్టోరీసు, దాంట్లో విలువలు ఎలా నిలబెట్టాలి, ఊరంతా ఏమనుకుంటుంది, ఏమనుకోవాలి, ఏమనుకుంటే బాగుంటుంది, ఎలా అనుకోవాలి అన్నదాన్ని కథాంశంగా తీసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకోవడం పెద్ద మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మొదటగా స్టార్ట్ చేసినటువంటి మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ అండ్ వెరీ హ్యాపీ టు ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. శ్రీహరి మంగళంపల్లి గారు అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ ఫస్ట్ రమ్య మేడము ఒక లైన్ చెప్పారు. అక్కడ నుంచి స్టోరీగా ఎలా ఎవల్యూట్ అయింది, ఆ ప్రాసెస్లో మేము అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 years ప్రయాణం చేసాము. వర్ వెరీ హ్యాపీ. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో తర్వాత పద్మనాభరెడ్డి గారు జాయిన్ అవ్వటము, తర్వాత పిఎల్ఎన్ రెడ్డి గారు, సో సినిమాగా పూర్తిగా ఒక అద్భుతమైనటువంటి క్రియేషన్ని చేశాము అని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇందులో క్యారెక్టర్స్ వచ్చేసి మనకి శ్రీనివాస్ అవసరాల గారు, నవీన్ విజయకృష్ణ గారు ఇద్దరు హీరోలుగా రోల్ ప్లే చేస్తున్నారు. ముఖ్య అతిథులుగా వచ్చిన తేజ్ గారికి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారికి, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పాపం చిత్రలహరి ప్రమోషన్స్ చాలా తీవ్రంగా జరుగుతుంది అండ్ ఆ బిజీలో కూడా అతని విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు వచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అంటే నేను జోక్ చేయట్లేదు. అండ్ బిజీగా ఉన్నప్పుడు నేను అర్థం చేసుకుంటా, చాలామంది రాకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు. కానీ బిజీగా ఉన్నా కూడా కేటాయించి వచ్చేటటువంటి నా స్నేహితుడు తేజ్ ఒకటే. ఎవరు రాకపోయినా అతను ఒకడు వస్తాడని నాకు ఎప్పుడూ ఒక ధైర్యం, నమ్మకం. సో ఆనెస్ట్గా ఈరోజు థ్యాంక్ యూ. అండ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఇప్పుడు కాదు, మాకు 2002-03 అప్పుడే మాకు పరిచయం. అంటే అప్పుడు మేము 16-17 years అప్పుడే ఏదో ఒకటి చేయాలి లైఫ్లో ఏంటని అర్థం అనే టైంలో ఆయన షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసాం లాంగ్ బ్యాక్, చలి అని. నాకు తెలిసైతే హైదరాబాద్లో ఫస్ట్ లో బడ్జెట్ బ్రిలియంట్లీ షార్ట్ ఫిల్మ్, అది ఒక హారర్ ఫిల్మ్ ఇఫ్ యూ రిమెంబర్ సార్. అండ్ మేము అప్పుడు ఇన్స్పైర్ అయ్యి మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. షార్ట్ ఫిల్మ్ అవసరమా అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ మేము తీసాం. తాత ఎక్కువ మంది చూడలేదు దాన్ని. కానీ అప్పుడులో అదే గొప్ప అనుకొని ఇన్స్పిరేషన్తో వచ్చాం. సో ఈ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఒక టైంలో ఆ టెక్నికల్ ఫీల్డ్లో రావడానికి. సో అప్పటి నుంచి తెలిసి హీ యూస్ టు బీ వెరీ హెల్ప్ఫుల్. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరూ దేవర్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్. ఆయనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ సార్, యాత్రి నివాస్లో ఒకసారి వచ్చాం నేను నా ఫ్రెండ్ రమేష్. యూ గేవ్ అస్ అ బుక్, ఇది చదవండి, ఇలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ చేయండి అని చెప్పి. సో హీ వాజ్ ఆల్వేస్ దేర్. సో యా చూస్తాను ఓకే సార్ రైట్ ఓకే. సో
కృతజ్ఞతలండి. వస్తున్నాను. ఓకే, రైట్ రైట్. సో యా, ఇక సినిమా విషయాలకు వస్తే, ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రం ఇప్పటికీ కాస్ట్ అండ్ క్రూతో మా ప్రయాణం ఒక సంవత్సరం అయిందండి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒక కుటుంబంలాగా వర్క్ చేస్తారు. వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఇప్పటికే ఒక ఫ్యామిలీగా కలిసి సినిమాలో కాన్సెప్ట్ లాగే వీళ్ళు కూడా కలిసి అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ నిజం చెప్పాలంటే చాలా ఒక లో పాయింట్లో వీళ్ళు వచ్చి నాకు ఆ కథ చెప్పడం, అది ఓకే అవ్వడం, ఎప్పుడు ఒక ఏంజెల్ లాగా వచ్చారు ఆ టైంలో. నిజంగా నాకు ఒక ఆశీర్వాదం లాగా వచ్చింది ఈ సినిమా. ఈరోజు టీజర్ చూస్తుంటే నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భావించి చిత్రీకరించబడింది ఇది. సో హోప్ఫుల్లీ ఇది మీ అందరినీ అల్లరిస్తుందని నేను కోరుకుంటూ, ఐ థ్యాంక్ ఆల్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ఆర్ టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ మా కోస్టార్స్ మేఘా చౌదరి, సోఫియా. They've done a brilliant job. All the best for your future. Okay. And Tej, all the best for your Chitra Lahari. ఈసారి కొడతదని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. అండ్ ఈవెన్ మోహన్ కృష్ణ ఇంద్రకంటి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. నా ఫ్రెండ్ నవీన్ గురించి చెప్పాలండి. లాస్ట్ 2 yearsగా నేను కొద్దిగా లో ఫేస్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఇదే. నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ నేను ఏమైనా తప్పులు చేస్తున్నా కానీ హీస్ ఆల్వేస్ బీన్ దేర్ లైక్ అ గైడింగ్ ఫోర్స్, లైక్ అ బ్రదర్. నాకు ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ మా ఇంట్లో తను. చిన్నప్పటి నుంచి ఉంటూ మా మదర్కి మా తమ్ముడితో పాటు ఇంకో కొడుకున్నారంటే నాకు అన్నయ్యలాగా ఈడే. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్ అండి. తనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్. బికాజ్ ఇవాళ నేను ప్రమోషన్స్లో బిజీగా ఉండొచ్చు, బట్ నవీన్ కోసం ఎప్పుడైనా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. ఎస్, దాట్స్ ఫర్ షూర్. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఊరంతా అనుకుంటున్నారు అ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన సోఫియా అండ్ మేఘా అండ్ శ్రీనివాస్ అవసరల గారికి, అండ్ డైరెక్టర్ బాలాజీ గారికి, ప్రొడ్యూసర్స్ శ్రీహరి గారు, అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు, అండ్ కెమెరామెన్, ఎవ్రీబడి విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. నవీన్ కోసం వచ్చాను. శ్రీనివాస్ వచ్చేవాడిని, ఎలాగో వచ్చేవాడిని. బట్ యాక్చువల్లీ నవీన్ చెప్పినట్టు నాకు నవీన్ ఎప్పటి నుంచో తెలుసు. దాదాపు ఒక శతాబ్దం కాదు తెలుసు. ఒక యంగ్ ఎడిటర్ కింద, హీస్ యాక్చువల్లీ బ్రిలియంట్ ఎడిటర్. చాలా ఎంతమంది ఇక్కడ తెలుసు నాకు తెలియదు, బట్ యూ ఎడిటెడ్ అ ఫ్యూ ఫిల్మ్స్ ఆల్సో కదా నవీన్. కొన్ని సినిమాలకు తను ఎడిట్ చేశాడు. అండ్ తన ఎడిటింగ్ స్కిల్ ద్వారా నాకు ఒక విధంగా ముందర పరిచయం అయినట్టు గుర్తు. తర్వాత నరేష్ గారి అబ్బాయి నాకు చాలా కాలం తర్వాత తెలిసింది. యాక్చువల్లీ యంగ్ ఫిల్మ్ మేకర్ కింద చలి అని నేను తీసిన 2003లో తీసిన షార్ట్ ఫిల్మ్ టైంలో నేను కలవడం జరిగింది. సో నాకు రెండో కారణం ఏంటంటే నరేష్ గారితో సమ్మోహన సినిమాలో చేసినప్పుడు మా ఇద్దరి మధ్యలో మేము చాలా చాలా మంచి మిత్రులు అయ్యాము. అభిరుచులు కూడా మాకు చాలా కలిసాయి. అండ్ జంజాల గారి దగ్గర పనిచేయడం వలన కొంచెం మా ఇద్దరి రచనలో కొన్ని పోలికలు ఉండడం వల్ల కూడా మేము ఎక్కువ ఆత్మీయులు అయ్యామని భావిస్తున్నాను నేను. ఆ సందర్భంగా నాకు నరేష్ గారు చేసి ఫోను, మీరు వస్తారంటే నేను అసలు నరేష్ గారు అనవసరంగా ఎక్కువసేపు నాకు రమ్మని అడిగారు. లేదండి మీరు అంతసేపు చెప్పక్కర్లేదు, తప్పకుండా వస్తానని చెప్పి నేను రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఆ మెయిన్ పోస్టర్ ఏదైతే ఉందో అది చూసినప్పుడే నాకు చాలా అష్టాచమ్మ రోజులు గుర్తొచ్చాయి. మేము అష్టాచమ్మ ఇలాంటి ఊళ్ళోనే తీసాము. నాకు ఆ కోనసీమ అన్నా, అసలు ఆ వాతావరణం అన్నా, ఆ గాలి అన్నా, చెట్లు అన్నా చాలా ఇష్టం. అసలు అది వేరే ప్రపంచం. అది ఆ ప్రపంచాన్ని కొంచెం తక్కువగా చూస్తున్నాం ఈ మధ్య మనం. మళ్ళీ ఆ ప్రపంచాన్ని మళ్ళీ మా ముందుకు తీసుకొస్తున్నందుకు ముఖ్యంగా ఈ టీం అందరికీ అభినందనలు, ధన్యవాదాలు కూడా.